ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల్లోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషం ఉన్నారు కదా. ఈరోజు కూడా యేసయ్య మనతో మాట్లాడబోతున్నాడు. ప్రశస్తమైన సందేశం, మన జీవితాలను కట్టే సందేశం, ఎక్కడ నిరాశలు నిస్పృహలు కోల్పోయామో తిరిగి లేచేటువంటి గొప్ప సందేశం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య మాట మన అగాధాల నుంచి పైకి లేవనెత్తబోతున్నది, మన దుఃఖపు తీరాల నుంచి పైకి లేవనెత్తబోతున్నది. ఎక్కడ కృంగిపోయామో అక్కడి నుంచి దేవుడు లేవనెత్తి గొప్ప శక్తితో నిలబెట్టబోతున్నాడు, ఆదరించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్పే మాట మన జీవితానికి గొప్ప ఆధారం, లంగరు వంటిది, అది మన దిక్సూచి వంటిది, చుక్కాని వంటిది. జాగ్రత్తగా మన దేవుని మాట వింటాం. ఆయన మాట వింటే మనం బ్రతుకుతాం. ఆయన మాటలో జీవం ఉన్నది, శక్తి ఉన్నది, బలం ఉన్నది, ప్రభావం ఉన్నది, ఆదరణ, ఆశీర్వాదం, అభిషేకం, ఆశ్రయం అన్నీ ఉన్నాయి. జాగ్రత్తగా యేసయ్య మాట వింటాం. ఈ రోజున పోగొట్టుకొద్దు సహోదరుడా, ఈరోజు నీ చరిత్రను దేవుడు మార్చబోతున్నాడు. ఈరోజు నీ గొప్ప కార్యప్రభుని పట్ల చేయబోతున్నాడు. తరలో ఉంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు పరిచయం చేయండి. అనేకులకు ఈ వాక్యాన్ని పంపి వారు యొక్క వాక్యం ద్వారా అనేక అద్భుతాలు వినున్నట్లుగా మీరు ఒక గొప్ప సహాయం చేయండి. దేవుడు మిమ్మల్ని మర్చిపోడు. మీరు చేసిన సహాయాన్ని తిరిగి ఇవ్వకుండా ఆయన మీరు వదలడు. ఖచ్చితంగా మిమ్మల్ని నడిపించబోతున్నాడు, సహాయం చేయబోతున్నాడు. ఆయన పరలోకపు ధననిధి నుంచి మీకు సహాయం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరూ తరలి వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసే జవాబని కార్యక్రమం మీ చేతులు సమర్పిస్తున్నాం. యేసే జవాబుగా దిగిరండి ప్రభువా. మా జీవితంలో తండ్రి, నిరాశలో కూరుకొని పోయిన, నిస్పృహలో కూరుకొని పోయిన ప్రతి ఒక్కరిని ఈ రోజు మీరు లేవనెత్తండి. వాగ్దాన పూర్ణుడా దిగి రండి నాయన. వాగ్దానం ఇచ్చి నడిపించకు శక్తిమంతుడా దిగి రండి ప్రభువా. మీ శక్తితో నింపండి అయ్యా, మీ బలముతో నింపండి అయ్యా, మీ జీవముతో నింపండి, ధైర్యముతో నింపండి, కృపతో నింపండి తండ్రి, బలముతో నింపండి ప్రభువా, అభిషేకముతో నింపండి, ఆశీర్వాదంతో నింపండి ప్రభువా. ఈ మాట ప్రతి ఒక్కరిని తట్టి లేపునుగాక తండ్రి. నిరాశ తలుపులు యేసు నామములో బద్దలైపోవునుగాక. ఆశల తలుపులు, ఆశల కోవెల వెలసునుగాక తండ్రి, నాయన వెలసునుగాక తండ్రి. మీకు స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం చేయండి ప్రభువా. ఆశ్చర్యకారించి నడిపించి బలపరచమని, సహాయం చేయమని, మీ కృపతో నింపమని, బలపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. అందరూ బైబిల్ తీయండి. లూకా సువార్త 5వ అధ్యాయం 1-2 చదువుకుంటాం. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిర్రి. వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిర్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ జాలరులు ఎవరు అంటే రాత్రంతా ప్రయాసపడినటువంటి సీమోను, అతని స్నేహితులు జబదయి కుమారులు, వీళ్ళందరూ. సో రాత్రంతా ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, కానీ వారికి ఏమీ దొరకలేదు. ఒక నెలంతా కష్టపడి జాబ్ చేశాం, జీతం రాదు అన్నారు. ఇక రాదు అన్నారు. పరిస్థితి ఎలా ఉంటుంది, ఎంత నిరాశ ఉంటుందో అనిపిస్తుంది. అసలు ఈ ఉద్యోగమే వద్దు, ఈ వ్యాపారమే వద్దు, అసలు నేను దీన్ని చేయను. ఇంకా ఫలితం లేని చోట ఎవరు దాన్ని చేయడానికి ఇష్టపడరు, దాన్ని కంటిన్యూ చేయడానికి ఇష్టపడరు కదా. అయితే ప్రియ దేవుని బిడ్డ, నిరాశ వచ్చేస్తుంది, నిరాశ కమ్ముతూ ఉంటుంది ఇంక మన జీవితాన్ని. ఎందుకు అసలు ఇక ఆశ ఉండదు, ఆ జాబ్ చేయాలని ఉండదు, ఆ పని చేయాలని అస్సలు ఉండదు. అటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. అయితే ప్రియ దేవుని బిడ్డ, బైబిల్ ఒక అద్భుతమైన వాక్యం చెప్తుంది. ఏంటి అంటే సామెతలు 23:18 ఒక మాట చెప్తుంది. ఏంటో చూద్దామా. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రపంచంలో ఏదైనా భంగమైపోద్దేమో, ఏదైనా క్షీణించిపోద్దేమో, ఏదైనా తొలగిపోద్దేమో, కానీ మన ఆశకు మాత్రం భంగమైపోవడానికి ఛాన్స్ లేదు. నీ గుండెల్లో ఆశ కానీ ఉంటే అది భంగము కాజాలదు. దేవుడు దాన్ని భంగము కానివ్వడు. నిరాశను చుట్టుముట్టట్టుగా చేసి సాతాను మనలను ఇంకో దాని గురించి ఆశపడకుండా చేస్తుంది. ఇంకా నాకే ఆశ లేదు బ్రదర్, అంతా అయిపోయింది, నాకేమి ఆలోచన రావట్లేదు, నేను దేని గురించి ఆలోచించట్లేదు, ఆలోచించింది మొత్తం అయిపోయింది, ఇంకొద్దు నా లైఫ్, ఇక నాకే ఆశ లేదు, సావనై ఇట్లా చచ్చిపోని నా జీవితాన్ని, ఇలా కృంగిపోయి నా జీవితాన్ని, ఇలాగే చెదలబట్టిపోని నా జీవితాన్ని, అయిపోని అని చెప్పేసి నాకౌట్ అంటాం. నాకౌట్. సాతాను మనల్ని అలా చేసేట్టుగా, అలా మాట్లాడేట్టుగా చేసి ఆశను విరిచేసి ఇక మనం పనికిరానిగా చేసేది వెళ్ళిపోతుంది. ఫైటింగ్ బాక్సింగ్ జరిగేటప్పుడు ఏం చేస్తుంది తెలుసా, కొట్టి కింద పడేసిన తర్వాత ఇక కాసేపు చూసి లేవలేను అనుకుని పడిపోయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోతారు. లేవడానికి ప్రయత్నం చేస్తుంటే మాత్రం మరలా అతను నిలబెట్టి మరలా ఫైటింగ్ చేయడానికి సిద్ధం చేస్తారు. లేవడానికి ప్రయత్నం చేయాలి, చేస్తేనే మరలా నీకు ఫైట్ చేసే శక్తి వస్తుంది, అవకాశం వస్తుంది. నాకౌట్ అన్నావా అంతే. ఇంకా
మా డాడీ ఒక అద్భుతమైన మాట రాశారు, ఒక మెసేజ్ రాశారు. ఏంటి అంటే, హ్యారీ గోమ్స్ గారు, వెన్ యూ నాక్ ద డోర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అని. అంటే నువ్వెప్పుడు క్రింద పడతావో అప్పుడు దేవుని తలుపు తట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ద్వారమును తట్టు. సో ఎప్పుడైతే మనం నాక్ డౌన్ అవుతున్నామో, కింద పడిపోతున్నామో, మనం తట్టాల్సింది దేవుని తలుపు, మనం తట్టాల్సింది దేవుని ద్వారమును. అప్పుడు అక్కడి నుంచి మనకు సహాయం వస్తుంది. అక్కడి నుంచి మనకు దేవుడు ఎర్రగనటువంటి సహాయం పంపించబోతూ ఉన్నాడు. కాబట్టి బైబిల్ చెప్తుంది ఏంటంటే, ప్రపంచంలో ఏదైనా భంగమైపోద్దేమో, ఏదైనా తప్పిపోద్దేమో, కానీ ఆశ మాత్రం తప్పిపోదని. ఆశను మాత్రం దేవుడు తప్పిపోనివ్వడు. యోసేపుకు ఒక ఆశ ఉంది, తాను ప్రకాశిస్తున్న నక్షత్రం కావాలని. యోసేపుకు ఆశ ఉంది. అయితే ఇప్పుడు దేవుని బిడ్డ ఎన్ని కష్టాలు వచ్చాయి అతని జీవితంలో. మరి నీళ్లు లేనటువంటి బావులు వచ్చాయి. అన్నదమ్ముల యొక్క పర్సిక్యూషన్, అన్నదమ్ముల యొక్క మరి వికృత చేష్టలు అతన్ని పట్టి బంధించాయి. అన్నదమ్ములు అతన్ని కట్టి బంధించి ఇష్మాయిల్ని కమ్మేశారు. సంతలో పశువులు నిలబడాల పరిస్థితి వచ్చేసింది. బానిస పరిస్థితి వచ్చేసింది. చీకటి ముసురుకుంది అతని జీవితంలో. జైలుకు సమస్య వచ్చేసింది. జైల్లో కొన్ని సంవత్సరాలు మగ్గిపోయాడు. అయితే ఆశ మాత్రం చావలేదండి. ఆశ మాత్రం చావలేదు. ఆశ అతని గుండెలు అలాగే రగులుతూ ఉంది. ప్రభువా, నక్షత్రంగా ప్రకాశించే నక్షత్రంగా నేను చేస్తానన్నావు. వెర్ ఈస్ దట్ గ్లిటరింగ్ పవర్? వెర్ ఈస్ దట్ గ్లిటరింగ్ స్టార్? నా జీవితంలో ఆ యొక్క ప్రకాశించే నక్షత్రం ఎక్కడ ప్రభువా? జైల్లో ఉన్నా, ఎక్కడున్నా ఆ ఆశ చావలేదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్నిటికీ దూరం అయ్యాడు, కానీ ఆశను మాత్రం దగ్గర పెట్టుకున్నాడు ఆయన. అందరికీ దూరం అయ్యాడు, కానీ ఆ ఆశను, దేవుడు చూపించినటువంటి ఆ దర్శనాన్ని మాత్రం గుండెల్లో చాలా దగ్గరకు పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఎన్ని రకాలుగా సాతాను ఓడించాలని చూసినా, ఎన్ని రకాలుగా అతని జీవితం నాశనం చేయాలని చూసినా, నాశనమే కాలేదు. అతను అలాగే నిలబడ్డాడు. ఎన్ని రకాలుగా సాతాను అతని బ్రతుకుని చీకట్లో ముంచేయాలని చూసినా అతను మునిగిపోలేదని అలాగే నిలబడ్డాడు. దేవుడు నిలబెట్టుకున్నాడు అతని జీవితాన్ని. అతని జీవితాన్ని ప్రకాశించిన నక్షత్రం చేసేదాకా ఆశను వీగిపోనివ్వలేదు. అతని పేరు పోయింది, ప్రఖ్యాతి పోయింది. అతని మీద నిందల అవమానాల వర్షాలు కురిశాయి. అతని చుట్టూ ముసురుకున్నాయి చీకట్లు. కానీ దేవుడు చెప్పిన మాటను జాగ్రత్తగా పొదివి పట్టుకొని, నా ఆశ ప్రభువా, ఆ ప్రకాశించే నక్షత్రం కావాలి, నా ఆశ ప్రభువా అని ఎప్పుడైతే అతడు అడుగుతూ ప్రార్థించాడో, ఆ ఆశ ప్రకారం దేవుడు ఒక రోజున నక్షత్రానిగా మార్చుకున్నాడు. ప్రకాశించేటువంటి ఒక వెలుగు తారగా చేసుకున్నాడు దేవుడు. రాజ్యాల ముందు నిలబెట్టాడు, రాజుల ముందు నిలబెట్టాడు, ప్రధానుల ముందు నిలబెట్టాడు. తననే ప్రధానిగా చేసి, ప్రధానమైన వాడిగా చేసి, ఆ దేశాన్ని కాపాడటానికి ప్రధాన పాత్ర పోషించడిగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆశ సన్నగిల్లిపోనివ్వకు. ఎన్నిసార్లు నువ్వు ఓడిపోయినా సరే, నీ అటెంప్ట్స్లో ఓడిపోతున్నావు, కానీ ఆశలో ఓడిపోకున్నంత కాలం నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు లేస్తున్నంత కాలం యుద్ధం జరుగుతూనే ఉంటుంది. నాకౌట్ అయ్యావా, ఇక యుద్ధం లేదు, గెలుస్తాడు సాతాను. కానీ నువ్వు కదులుతున్నావా ఆశలో, కాస్త కదులుతున్నావా, అది ఇక శత్రువు బరిలో దిగిపోవటానికి లేదు. నువ్వు ఓడిపోయిన ప్రకటించడానికి వీలు లేదు. నువ్వు ఆశలు నిలబడి లేచినంత కాలం యుద్ధం జరుగుతూనే ఉంటుంది. సాతాను సిద్ధమవుతూనే ఉంటాడు. యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ప్రియ దేవుని బట్టి అందుకే మనం చెప్పాలి, ఎన్ని రకాల పరిస్థితులు వచ్చినా నా పని అయిపోయిందని చెప్పొద్దు, నా బ్రతుకు అయిపోయిందని చెప్పొద్దు, ఇక నాకు జీవితంలో ఏది లేదని చెప్పొద్దు, నా బ్రతుకులో అంత శూన్యమైపోయిందని చెప్పొద్దు. నీ ఆశను నిలబెట్టుకో. ప్రతిరోజు దానికి నూనె పోయి దాన్ని దాన్ని వెలిగించు. నీ ఆశల దీపాన్ని ఆరిపోనివ్వద్దు. నీ ఆశల కోవెలను అది కృంగిపోనివ్వద్దు, అది కూలిపోనివ్వద్దు. అది వెలుగుతూనే ఉండేవు. ఖచ్చితంగా దేవుడు వస్తాడు. ఎక్కడ ఆశ ఉందో, ఎక్కడ ఆశపడే ప్రజలు ఉన్నారో వారి ఆశ భంగము కానేరకుండా దేవుడు వాళ్ళని తిరిగి నడిపించడానికి దేవుడు తిరిగి రాబోతున్నాడు. ఆయన నడిచి రాబోతున్నాడు. ఇక్కడ సీమోను పేతురు దగ్గరికి ప్రియ దేవుని బిడ్డ దేవుడు నడుచుకుంటూ వచ్చాడు. సీమోను వెళ్ళలేదు. సీమోనికి మాత్రం ఆశ ఉంది. ఏ విధం చేతనైనా నేను గొప్ప జాలరిని కావాలి, గొప్ప చేపల రాశిని పట్టాలి, నేను అందరి ముందు గొప్ప జాలరిగా నిలబడాలి అనేటువంటి తృష్ణ, ఆశ అతని జీవితంలో అది అలాగే కాన్స్టెంట్గా మిగిలిపోయింది. ఆశగల వ్యక్తిని దేవుడు దాటిపోడు. ఎప్పుడు కూడా ఆశగల వ్యక్తిని నిరాశకు అప్పగించిపోడు ఆయన. ఆశగల వ్యక్తిని ఏ నాడు కూడా నిస్పృహకు అప్పగించడు ఆయన.
హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడే నడుచుకుంటూ వచ్చాడు. ఆశ గల వ్యక్తి కాబట్టి, అతని గుండెలో ఉన్న ఆశ దేవుడికి తెలుసు కాబట్టి, అతని మనసులో ఉన్న ఆకాంక్ష దేవుడికి తెలుసు కాబట్టి నడుచుకుంటూ వచ్చాడు. వచ్చి నేరుగా సీమోన్ దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేరుగా సీమోన్ దగ్గరికి వచ్చాడు. వచ్చి అంటున్నాడు, ఇదిగో నీ దోణిని కాస్త లోతు నడిపించు, అక్కడ వలై, అక్కడ కడిగిన వల. హల్లెలూయా. సో వీళ్ళు ఏం చేస్తారంటే వలలు కడుగుతున్నారు. ఏం కడగాలి మనం అంటే నిరాశను కడగాలి. ఏమేం కడగాలి? ప్రతిరోజు ఒక్కొక్క సబ్జెక్ట్ మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు ఏం కడగాలి మన వలలోంచి? దేవుడు నడుచుకుని మన దగ్గర రావాలంటే, దేవుడు క్రొత్త ఛాన్స్ మనకి ఇవ్వాలంటే, ఓడిపోయిన చోటే మన తల పైకెత్తాలంటే ఏం కడగాలి మన జీవితంలో నుంచి అంటే నిరాశను కడగాలి. నిరాశ నీ చుట్టుకున్నటువంటి పెద్ద కోట లాంటిది. దాన్ని ఛేదించగలగాలి. నువ్వు నీలో ఆశ దీపాన్ని వెలిగించాలి. నిరాశ అనే చీకటిని పారదోలటానికి ఆశల కొవ్వొత్తిని వెలిగించాలి. నువ్వు దేవుడు రాబోతున్నాడు అక్కడికి. యేసయ్య నడుచుకుంటూ రాబోతున్నాడు. యేసయ్య వచ్చాడు, అతని యొక్క దోణి దగ్గర వెతుక్కుంటూ వచ్చాడు. వచ్చి అంటున్నాడు, లోతుకు తీసుకొని పో, నీ లోపల ఆశ ఉంది కదా, నీ లోపల ఆశ ఉంది కదా, గొప్ప జాలరి కావాలని ఆశ ఉంది కాబట్టే చెప్పిన ఇమ్మీడియట్గా బయలుదేరాడు. నాకు ఛాన్స్ కావాలి ప్రభువా, నేను ఆశతో ఉన్నాను దేవా అనుకుంటున్నాడు లోపల. ఏ విధం చేతనని ఎప్పుడైనా ఏ క్షణమైనా సిద్ధంగా ఉంటానయ్యా. వల కడుక్కొని సిద్ధంగా కూర్చొని ఉన్నాడు. వల కడుక్కొని సిద్ధంగా కూర్చొని ఉన్నాడు. ఆ వల కడిగేసి, నిరాశను కడిగేసి రాత్రంతా చేపలు పట్టడానికి వెళ్ళాడు. ఒక్క చేప కూడా పడలేదు. రాత్రంతా ప్రయాసపడుతున్నారు, ఒక్క చేప కూడా పడలేదు. అతని ఆశ ఈసారి పడుతుంది, ఈసారి ఖచ్చితంగా పడుతుంది, ఈసారి ఖచ్చితంగా చేపలు పట్టుకుంటాను, ఈసారి ఖచ్చితంగా చేపలు పట్టుకుంటాను అంటూ 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 వేస్తూనే ఉన్నాడు. కానీ ఒక్క చేప కూడా పడకపోయేసరికి అందరు నిరాశపడ్డారు. అన్నా వద్దులే అన్నా, అన్నా వద్దులే అన్నా, అన్నా వద్దులే అన్నా, అన్నా వద్దులే అన్నా అనుకుంటూనే ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఇమ్మీడియట్గా అతనిలో ఉన్న ఆశ పెళ్ళుబూట మొదలుపెట్టింది. అన్నీ పోయాయి. రాత్రంతా పడిన ప్రయాస పోయింది, శక్తి పోయింది, బలం పోయింది. కానీ ఆశ మాత్రం పోలేదు అతని జీవితంలోంచి. హల్లెలూయా. వెంటనే దేవుడు చెప్పగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పిన దూరానికి వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పిన లోతులోనికి వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పినటువంటి దిశలోనికి వెళ్ళిపోయాడు. అక్కడ వల వేశాడు. హల్లెలూయా. ఆశ గల ప్రాణం తృప్తిపరిచే దేవుడు ఆయన. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. నీ రాశలోకి వెళ్ళిపోయిన బ్రతుకింత, నా జీవితం ఇంత అంటావా, నువ్వు ఎప్పటికీ గొప్ప వ్యక్తివి కాలేవు. నీతో నువ్వు ఎప్పుడైతే నా బ్రతుకు అయిపోయింది అంటావో, సాతాను జయించానని అప్పుడు లేస్తాడు పైకి. అప్పటిదాకా నువ్వు చెప్పనంతకాలం సాతాను కాసుకొనే ఉంటాడు. వాడు గెలిచినట్టు కాదు. నిన్ను దెబ్బ కొట్టిన సాతాను నువ్వు కృంగిపోయినప్పుడు వాడు గెలిచినట్టు కాదు, ఇంకా డిక్లేర్ కాలేదు. కానీ నువ్వు ఎప్పుడైతే అంటావో నా పని అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇక నా చేత కాదు అంటావా, అప్పుడు గెలిచినట్టు సాతాను. అందుకని ఎప్పుడు కూడా నోరు తెచ్చి అయిపోయిందయ్యా నా పని, ఇక నేను గెలవలేనయ్యా, ఇక నా చేత కాదయ్యా, ఇక నాకు లేదయ్యా, నాకు ఇక ఏ ఆశ లేదు, అన్నీ అయిపోయినాయి అంటావా, సరిగ్గా అప్పుడు సాతాను గెలిచానని డిక్లేర్ అయిపోవచ్చు. ఇక పోరాటం లేదు, ఇక ఏమీ లేదు. కానీ కదులు, ఆశతో కదులు, ఆసక్తితో లేచి నిలబడు. నిశ్చయంగా దేవుని పక్షాన్ని గొప్ప కాంచెడు దిగి రాబోతూ ఉన్నాడు. క్రొత్త బలం, క్రొత్త మార్గం, క్రొత్త పంచ్ నీకు నేర్పించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మనం ఓడిపోకూడదు. దేవుని యొక్క ఆశ. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, జక్కయ్య అనే వ్యక్తి. జక్కయ్యకి ఆశ ఉంది, నేను యేసుని చూడాలి ఆశ కలిగింది లూకాసు 19 అధ్యాయంలో. కానీ ప్రియ దేవుని బిడ్డ, చుట్టూ జనం ఉన్నారు, తనకంటే ఎత్తైన ప్రజలు ఉన్నారు, తనకంటే భక్తి పారవశ్యం మునిగేటువంటి ప్రజలు ఉన్నారు, దేవుని ముఖాన్ని చూస్తూ ఎప్పటి నుంచో వెంబడించేటువంటి ప్రజలు ఉన్నారు, ఎప్పటి నుంచో ఆయన వెంబడిస్తున్న ప్రజలు ఉన్నారు. వారందరినీ దాటుకుని యేసుప్రభు ఇవాళే వచ్చిన తనకు దర్శనం ఇవ్వడం అంటే అది జరిగే పని కాదు. ఇంకా చాలా పెద్ద క్యూ ఉంది, అదంతా దాటుకొని పోవడానికి కష్టం ఆయనకి. తను పొట్టివాడు, తను ఎంత మాత్రం పైకి చూడలేనటువంటి వాళ్ళు, తన చుట్టూ ప్రజలు ఉన్నారు, యేసయ్య చుట్టూ ఏ మాత్రం మరి దాటుకుని పోవడానికి వీలైనంతగా జనం ఉన్నారు. తనకంటే ఇతరులు, తనకంటే భక్తిలో పారవశ్యం కలిగిన వాళ్ళు, తనకంటే ఎప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వాళ్ళు, ఇన్ని రకాల ప్రజలు ఉన్నారు. కానీ జక్కయ్య మాత్రం ఆశను వదులుకోలేదని, నిరాశపడలేదు. ఎట్లైనా చూడాలి అనుకున్నాడు. ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. హల్లెలూయా. యేసు ఏ దిక్కును రాబోతున్నాడు, యేసు ఏ మార్గంలో రాబోతున్నాడు, యేసు ఏ దారిలో రాబోతున్నాడో కనుక్కొని, ఆ దారి ఏంటి, ఆ గమ్యం ఏంటి, ఎటువైపు రాబోతున్నాడు అని కనుక్కొని అక్కడికి హల్లెలూయా ఆ దారిలో ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడి చెట్టుకి కూర్చొని అక్కడిని చూస్తున్నాడు దేవుణ్ణి. హల్లెలూయా. ఆశను భంగం చేసుకోలేదు.
ఆశను చల్లారిపోనివ్వలేదు. మనమైతే ఏమనుకుంటాం అంటే అబ్బా పోలేములే, అబ్బా ఎంతమంది జనాన్ని దాటుకొని, ఇంతమంది ప్రజలను దాటుకొని, ఇంత పెద్ద క్యూ దాటుకొని, ఇంత పెద్ద కాంపిటీషన్ దాటుకొని, మనం కూడా ఎగ్జామ్ రాసేవాడు ఏమంటాం తెలుసా, ఒక్క సీటు ఉందక్క, దానికి 10,000 మంది పోటీ పడుతున్నారు, మనకి ఎక్కడ వస్తుందో లేక. నేను ఒకసారి చెప్పాను, ఒక సహోదరి ఇలాగే బాధపడతా ఉంటే, ఎస్తేరు కాలంలో ఒకే సీటు ఉంది రాణి అవ్వటానికి, పట్టపురాణి అవ్వటానికి ఒకే సీటు ఉంది, కానీ 127 రాష్ట్రాల నుంచి కొన్ని లక్షల మంది కాంపిటీషన్కి వచ్చారు, కొన్ని లక్షల మంది నిలబడ్డారు అక్కడ కాంపిటీషన్లో. ఎవరు గెలిచారు? దేవుడు ఎవరికి ఇచ్చారు అంటే, ఎక్కడో పడిపోయినటువంటి, ఏ అందమో ఆచ్ఛాదం లేకుండా, ఏ అలంకారం లేకుండా పడిపోయినటువంటి, ఎక్కడో పడిపోయినటువంటి ఒక స్త్రీకి దేవుడు ఆ గొప్ప కృపనిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని దయ మన మీద ఉన్నప్పుడు, దేవుని ఆదరణ మన మీద ఉన్నప్పుడు, దేవుని ఆశీర్వాదం మన మీద ఉన్నప్పుడు, 1,00,000 మంది కాదు 10 లక్షల మంది ఉన్న ఒకే సీటు ఉన్న ఆ ఒక్క సీటు మనదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆశ నీలో ఉండాలి. ఒకవేళ ఎస్తేర్ అని ఉంటే, నేను సెలెక్ట్ కానులే బాబు, వద్దులే బాబు, నా కులం ఎక్కడ, నా గోత్రం ఎక్కడ, నేను బానిసని, అయ్యా నా బ్రతుకు ఎక్కడ, నాకు అంత ఆశ, అమ్మో వద్దు నాకు అని చెప్పేసి ఒకవేళ నిరాశతో వెనుదిరిగిపోయి ఉంటే, కృంగిపోయి ఉంటే సెలెక్ట్ అయ్యేది కాదు ఎప్పుడు కూడా. ఆశతో ఎదురు చూస్తూ ఉంది ఆమె కూడా, రిజల్ట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తుంది. తన తరుణం వచ్చేదాకా ఆశతో కనిపెట్టుకున్నది, తృష్ణతో కనిపెట్టుకుంది, దాహంతో కనిపెట్టుకున్నది. అద్భుతంగా దేవుడు నడిపించాడు, మహారాణిగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఎంత పెద్ద కాంపిటీషన్ ఉన్నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుడి దృష్టిలో ప్రశస్తమైన వ్యక్తివి. నీ ఆశ ఎంత ఉందో ప్రభు చూస్తున్నాడు. నీ కులాన్ని కొలవట్లేదు, నీ గోత్రాన్ని కొలవట్లేదు, నీ నాలెడ్జ్ని కొలవట్లేదు దేవుడు, నీ ఆశను కొలుస్తున్నాడు. నువ్వు గొప్ప వ్యక్తి కావాలంటే నీ ప్రాణంలో రగులుతున్న ఆశే థర్మామీటర్ దానికి, ఆ తృష్ణే థర్మామీటర్ దానికి. దేవుడిని దోషం దిగి రావాలంటే నీలో రగులుతున్న ఆశని నడిపిస్తుంది తప్ప నిరాశ కాదు, నీలో మండుతున్న ఆశని నడిపిస్తుంది తప్ప ఇంకొకటి కాదు. అందుకని ఆశను మాత్రం చల్లారిపోనియొద్దు. నిరాశను కడిగివేయి, నిరాశను దులిపేయి, నిరాశను దుమ్ము దులిపేయి. ప్రజలు చుట్టుపక్కల అంటారు, అమ్మో నువ్వా ఇంత పెద్ద కాంపిటీషన్లో గెలుస్తావా, అమ్మో నీకు సీట్ వస్తుందా, నువ్వు మహారాణి అవుతావా. ఎస్తేర్ని చాలామంది అని ఉంటారు, జక్కని కూడా చాలామంది అని ఉంటారు. నువ్వెక్కడయ్యా ఇంత పొట్టోడు, నువ్వెక్కడ గెలుస్తావయ్యా, నువ్వెక్కడ చూస్తావయ్యా. ఇప్పుడు కాదులే మరొకసారి, ఇప్పుడు యేసు ప్రభు చూడలేడు, ఆయన చుట్టూ జనాలు ఉన్నారు, ఆయన చాలా విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయి, చాలామంది మరి ఆల్రెడీ ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చేస్తున్నాడు, కాబట్టి జరగదు ఇది, నువ్వు రావటం కష్టం, నిన్ను చూడటం కష్టం, చాలామంది అని ఉంటారు. కానీ అతడు ఏం చేశాడు? ఆశను వదులుకోలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తాను నిజంగా మరి వర్ది కాదు అంటే అర్హుడు కాదు, దేవుని చూడగలిగేంత అర్హత అతనికి లేదు, దేవుడు పిలిచేంత అర్హత కూడా అతనికి లేదు. కానీ ఏం చేశాడంటే ఆశను పాతి పెట్టకుండా, ఆశను విస్మరించకుండా, వాళ్ళ మాటలన్నీ మాట్లాడుతుంటే ఆ నిరాశ మాటలు దులిపేసి తన వలను, తన హృదయం అనే వలను కడుగుకొని ఆశతో ఆకాంక్షతో పరిగెత్తుకుంటూ పోతూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తన పరుగు ఆపలేదు, తన ఆశను ఆపలేదు, పైకెక్కి కూర్చున్నాడు, చూస్తున్నాడు, పైనుంచి చూస్తున్నాడు, ఆయన ముఖాన్ని చూస్తున్నాడు, సంతోషంతో పరవశంతో ఆకుల మధ్యలో చూస్తూ ఉన్నాడు. యేసు రానే వచ్చాడు, అక్కడే ఆగాడు, పైకెత్తి చూశాడు, కళ్ళు ఎత్తి చూసి అంటున్నాడు, జక్కయ్యా త్వరగా దిగిరా, మేక్ హేస్ట్ అండ్ కమ్ డౌన్, ఐ వాంట్ టు కమ్ టు యువర్ హౌస్ అన్నాడు. జక్కయ్యా త్వరగా రా, ఈరోజు నేను నీ ఇంటికి రావలసి ఉంది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆశగలన జక్కని చూస్తున్నాడు దేవుడు. జక్కని అందరూ పొట్టివాడిగా చూస్తున్నాడు, పాపిగా చూస్తున్నారు, అన్యాయస్తుడిగా చూస్తున్నాడు, అక్రమకరంగా వసూలు చేసే వ్యక్తిని చూస్తున్నారు. కానీ దేవుడు ఆశాసహితుడిగా దేవుడు చూస్తున్నాడు, ఆశారహితుడిగా కాదు, ఆశతో నింపబడిన ఒక వ్యక్తిగా దేవుడు చూస్తున్నాడు. అతన్ని ప్రియ దేవుని బిడ్డ దేవుడు చూసి అతన్ని రమ్మని పిలుస్తూ ఉన్నాడు, అతని కొన్ని ఆశని కొలుస్తున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేరుగా ఇంటికి వెళ్ళాడు. ఆ రోజే ఆ ఇంటికి రక్షణ ఇచ్చాడు, ఆ రోజే అతను అబ్రహాము కుమారుడిగా మార్చాడు, ఆ రోజే అతనికి అబ్రహాము వారసత్వం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీవగ్రంథం అతని పేరు రాసి పెట్టాడు. తన బ్రతుకుని, తన ఆశను ఈ రోజున జీవగ్రంథంలో ఒక పాఠ్యాంశంగా పెట్టి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆశ గల వ్యక్తిని ఎప్పటికీ దాటిపోడు దేవుడు. ఒక వ్యక్తి 38 ఏళ్ళ నుంచి బెతెస్దా కోనేటి దగ్గర కూర్చొని ఉన్నాడు. అతనికి ఆశ ఉంది, ఏదో ఒక రోజున ఖచ్చితంగా ఆ కోనేట్లోకి దిగుతాను, ఆ కోనేట్లో పడతాను, ఏదో ఒక రోజున ఎవరో ఒకరు వస్తారు, ఏదో ఒకటి జరుగుద్ది. 38 ఏళ్ళు కనిపెట్టుకొని కాచుకొని కూర్చొని ఉన్నాడు. ఆశ గల వ్యక్తిని దాటిపోలేదు, దేవుడే తీసుకొచ్చి దేవుడే లేపాడు. శృంగారం అనే దేవాలయం దగ్గర కూర్చున్నటువంటి ఆ వ్యక్తికి ఆశ ఉంది, ఏదో ఒక రోజు నా బ్రతుకు శృంగారం అనేటువంటి ఆ బ్యూటిఫుల్గా మారుతుంది ఖచ్చితంగా. దేవుడు ఆశతో ఉన్నటువంటి ఆ వ్యక్తిని
శక్తి ఇచ్చి తన ప్రవక్తల ద్వారా తన యొక్క శిష్యుల ద్వారా లేవనెత్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అంటారు ఇది జబ్బు తగ్గదు, దీనికి మందు లేదు, దీనికి మందే లేదు అంటారు, ఇది అసాధ్యం అంటారు. కానీ నీ జీవితంలో ఆశ ఉంటే అసాధ్యమైన వాటిని సాధ్యం చేయబోతున్నాడు దేవుడు, గొప్ప కార్యం చేయబోతున్నాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు తన మహిమతో నిలబెట్టబోతున్నాడు, ఆశీర్వాదంతో నిలబెట్టబోతున్నాడు, సమాధానంతో నిలబెట్టబోతున్నాడు. నీ ఆశను భంగము కానేరనివ్వడు ఆయన. ఖచ్చితంగా ఆ ఆశను దేవుడు నెరవేర్చబోతున్నాడు. జక్కయ్య ఆశను నెరవేర్చిన దేవుడు నీ ఆశ నెరవేర్చబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యోసేపు ఆశను నెరవేర్చిన దేవుడు నీ ఆశ నెరవేర్చబోతున్నాడు. అద్భుతంగా దేవుడు నడిపించబోతున్నాడు, సహాయం చేయబోతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, అందుకని రోజున నిరాశను తుడిచివేయాలి, మన జీవితంలో వచ్చి కడిగి వేయాలి. మన బ్రతుకు అనే వలలోంచి, మన హృదయం అనే వలలోంచి, మన మనస్సు అనే వలలోంచి నిరాశ నిన్ను కృంగజేస్తుంది. నిరాశ సాతాన్ని గెలిపిస్తుంది, ఆశ ఎప్పటికీ నిన్ను గెలిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం గెలిచినట్టు లేకపోయినా నీలో ఆశ మిగిలింటే చాలు. సాతాను జయించనని చెప్పలేడు. నీలో ఆశ మిగిలింటే చాలు. నీకోసం శక్తిమంతుడైన దేవుడు దిగి రాబోతూ ఉన్నాడు. ఆశగల ప్రతి ప్రాణాన్ని తృప్తిపరచడానికి, ఆశగల ప్రతి ప్రాణాన్ని ఉజ్జీవింపచేయడానికి, ఆశగల ప్రతి ప్రాణాన్ని లేవనెత్తడానికి దేవుడే దిగి రాబోతున్నాడు. నీ అంతటి నువ్వు ఎక్కలేకపోయినా, నీ అంతటి నువ్వు పని చేయలేకపోయినా, నీ అంతటి నువ్వు గొప్ప వ్యక్తివి కాలేకపోయినా, నీలో ఆశ ఉన్నప్పుడు, ఆశ మండుతున్నప్పుడు ఆ మంట యొద్దకు దేవుడు రాబోతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ మంట యొద్దకు దేవుడు నడిపిస్తున్నాడు, నిన్ను ఖచ్చితంగా నడిపిస్తాడు. నీ యొక్క ఆశను బట్టి ఆయన లేవనెత్తబోతున్నాడు. ఆశ గల ప్రాణాన్ని తృప్తి పరచబోతున్నాడు. నువ్వు ఏ విషయంలో ఆశపడుతున్నావో, నువ్వు ఏ విషయంలో ఆశ కలిగి ఉన్నావో దేవుడు నీ ఆశను తృప్తిపరచబోతున్నాడు. నీ ఆశ నెరవేర్చబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరి తలలు వంచి. అందరికి కూడా ఈ రోజున ఒకవేళ ఆశలో నువ్వు కృంగిపోయావు, బలకీన పడిపోయావు, ఎంతో కాలం నుంచి ఆశపడ్డావు, దొరకలేదేమో, ఈరోజు ప్రార్థన చేస్తాను నీకోసం, ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, వివాహం కోసం, బిడ్డల కోసం. ప్రియ దేవుని బిడ్డ గొప్ప సేవ చేయాలని, గొప్ప స్థితిలో ఉండాలని చాలా ఆశ నీ బ్రతుకులో ఉంది. కానీ నీకు ఆర్థిక పరిస్థితులు, నీకు వెనకాల చెప్పేవారు లేక, నీకు వెనకాల ముందుకు నిన్ను నడిపించేవారు లేక, సహాయం చేసేవారు లేక ఎక్కడో మూలన పడిపోయినావు సహోదరుడా, ఎక్కడో కృంగిపోయినావు సహోదరి. నా బ్రతికింతే, నా జీవితం ఇంతే అంటూ నాకౌట్ అయిపోయావా? నో, ఈ రోజున క్రొత్త మాట మాట్లాడాలి. నా జీవితంలో ఆశ ఉంది, నా ప్రభు వస్తాడు. జక్కయ్య గుండెల్లో ఆశ ఉంది, దేవుడు వచ్చాడు. యోసేపు జీవితంలో ఆశ ఉంది, ఎస్తేరు జీవితంలో ఆశ ఉంది, దేవుడు వచ్చాడు. అలాగే నా జీవితంలో ఆశ ఉంది, ఆయన వస్తాడు, ఖచ్చితంగా నన్ను బ్రతికిస్తాడు, నన్ను లేవనెత్తుతాడు, నన్ను ఉన్నతంగా చేస్తాడు ఆయన. ఈరోజు చెప్పు, నోరు తెచ్చి దేవుడిని నడిపించబోతున్నాడు. నోరు తెచ్చి చెబుతావు ఈరోజున, ప్రభువా నాకు ఆశ ఉంది నాయన. కళ్ళు మూసుకో, నోరు తెరు, 2 చేతులు పైకైతే దేవుడిని అడుగు, అయ్యా నాకు ఆశ ఉంది ప్రభువా, కానీ నేను ఎగరలేకపోతున్నానయ్యా, సరైన స్థితికి రాలేకపోతున్నానయ్యా. అయ్యా ఎంతో ఆశ ఉంది ప్రభువా, కానీ సాతాను నన్ను అనేకసార్లు నిరాశకు గురి చేసి, ప్రభువా నిస్పృహకు గురి చేసి, నన్ను బంధకాల్లో పెట్టి అయ్యా నన్ను పైకి ఎగరలేక చేస్తుందయ్యా. ఆశ నాలో ఎంతో ఉంది ప్రభువా, అందుకోలేకపోతున్నానయ్యా, నా జీవితంలో పైకి రాలేకపోతున్నానయ్యా. ఒక్కసారి నన్ను నిలబెట్టు నాయన, ఒక్కసారి నన్ను బ్రతికించు నాయన. ఆశగల ప్రాణాన్ని ఉజ్జీవింపచేసే దేవుడవు నీవు, ఆశగల ప్రాణ తృప్తిపరిచే దేవుడవు నీవు, ఆశగల ప్రాణాన్ని దాటిపోని దేవుడవు నీవయ్యా. యేసు క్రీస్తు నామములో మీ ఆశ ఆరిపోకుండును గాక, నాలో పుట్టించిన ఆశ ఆర్పజాలకుండును గాక తండ్రి. అయ్యా రండయ్యా, సీమోను ఎత్తుకుంటూ వచ్చిన దేవుడా, రా తండ్రి, నా ఇంటికి రా, నా హృదయం ఎద్దుకు రా, నా బ్రతుకులోనికి రా. జక్కయ్య ఇంటిని అడగకపోయినా వచ్చిన దేవుడవు తండ్రి, వెతుకుతూ వచ్చిన దేవుడవు నీవయ్యా. కనులెత్తి జక్కయ్యని చూసిన దేవుడవు నీవయ్యా. అయ్యా అర్హత లేని జక్కయ్యను అర్హుడుగా చేశావు, అర్హత లేని జక్కయ్యకు తండ్రి నీ రాజ్యముల భాగస్వామ్యం ఇచ్చావు తండ్రి, విశ్వాస పాత్రునిగా చేశావు తండ్రి. రండి నా జీవితంలో రా తండ్రి. ఆశ చచ్చిపోయిందయ్యా, ఏనాడు ఉద్యోగం సంపాదిస్తున్న ఆశ చచ్చిపోయిందయ్యా, గవర్నమెంట్ జాబ్ కొడతాన ఆశ చచ్చిపోయిందయ్యా, వ్యాపారం చేస్తున్న ఆశ చచ్చిపోయిందయ్యా, నా కుటుంబం విడిపోయింది, కలుస్తుందన్న ఆశ లేదు నా జీవితంలో. అయ్యా నా భార్య తిరిగి వస్తుందని, నా బిడ్డలు తిరిగి వస్తారని, నా కుటుంబం కట్టబడుతుందని ఆశ చచ్చిపోయిందయ్యా. అయ్యా కానీ ఈరోజు నన్ను క్రొత్త ఆశతో నింపండి అయ్యా, క్రొత్త ఆసక్తితో నింపయ్యా, నీ శక్తితో నింపయ్యా, నీ బలముతో నింపయ్యా, నీ ఆశీర్వాదంతో నింపయ్యా. సహాయం చేయండి తండ్రి.
హల్లెలూయా, హల్లెలూయా. దేవా, ఎంతమంది ప్రార్థిస్తున్నారో నాయన, ఎంతమంది గోజాడుతున్నారో ప్రభువా. అయ్యా, వారి హృదయ ఆకాంక్ష నెరవేర్చబడాలి, వాళ్ళ తృష్ణ నెరవేర్చబడాలి, వారి బ్రతుకులను ఆశ నెరవేర్చబడాలి నాయన. రండి తండ్రి, రండయ్యా, పరిశుద్ధుడా రండయ్యా, పరలోక తండ్రి దిగి రండయ్యా, పరిపూర్ణ దిగి రండయ్యా, మహిమా స్వరూపి రండయ్యా, అద్భుతాలు చేసే దేవుడవు నీవయ్యా, ఆశ్చర్యకాలు చేసే రక్షకుడు నీవయ్యా. కన్నులెత్తి నన్ను చూడు నాయన, రమ్మని పిలువు నాయన. నీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నానయ్యా, నీ పిలుపు కోసం కాచుకొని కూర్చున్నానయ్యా. అయ్యా రండయ్యా, నా జీవితంలో రండయ్యా. ప్రార్థన చేద్దాం. యేసయ్యా నన్ను నడిపించయ్యా. ఎంతమంది ప్రార్థిస్తున్నారో తండ్రి, అట్టివన్నీ మీరు లేవనెత్తి నడిపించండి, బ్రతికించండి ప్రభువా. మీ కొరకే నిలబెట్టండి తండ్రి, మీ కొరకే నిలబెట్టండి తండ్రి నాయన. మీ శక్తితో నింపండి అయ్యా, మీ బలాధిక్యతో నింపండి ప్రభా. మీ ఆత్మతో నడిపించి బలపరిస్థిరపరచమని, సహాయం చేయమని, అభిషేకించి ఆశీర్వదించమని, మీ సమృద్ధిని దయచేయమని, కనికరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక. మీ నిరాశను ఆశగా మార్చి మీ హృదయ గాయములు కట్టి గొప్ప చేయునుగాక. ఉన్నత శిఖరం మీద నిలువబెట్టి క్రొత్త మార్గము చూపునుగాక. ఆమేన్, ఆమేన్. ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు
మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు